డౌన్ ప్రభుత్వం, డౌన్ 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 ప్రభుత్వం. విజయవాడ సింగ్ నగర్ లో వంగవేటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు వైసీపీ నేత వంగవీటి రాధా. రంగా ఫోటోకు ఆయన పాలాభిషేకం చేశారు. రాజధాని అంటూ అర్ధరాత్రి విగ్రహాలు కూల్చడం దారుణమంటున్నారు రాధా. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు పోలీసులకు చిక్కితే అదృష్టమని, రంగా అభిమానులకు చిక్కితే కర్మ అని అంటున్నారు రాధా. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సింగ్ నగర్ లో వంగవేటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు వైసీపీ నేత వంగవీటి రాధా. రంగా ఫోటోకు ఆయన పాలాభిషేకం చేశారు. రాజధాని అంటూ అర్ధరాత్రి విగ్రహాలు కూల్చడం దారుణమంటున్నారు రాధా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, శ్రీనగర్ లో వంగవీటి రంగా విగ్రహం కూల్చివేత అనేది కొంత ఉద్రిక్త పరిస్థితికి కారణమైందని చెప్పాలి. ఏదైతే వంగవీటి అభిమానులు కావచ్చు, ఇటు రాధా అభిమానులు కావచ్చు, అందరూ కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాస్తారోకో కూడా కొద్దిసేపు చేశారు. అదే సమయంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఘటనా స్థలానికి చేరుకుని తన అభిమానులందరినీ కూడా వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆందోళనలు ఇట్లా ఉద్రిక్త పరిస్థితులు లేవనెత్తడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, ముందు నిందితులు ఎవరో తేలాలి అన్నారు. అంతేకాకుండా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో అది ఆకతాయితనంతో చేశారా, కావాలని చేశారా అన్నది వేరే విషయం. వాళ్ళు పోలీసులకు దొరికితే వాళ్ళ అదృష్టం, అదే అభిమానులకు దొరికితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్ర రాజధాని అని పిలుస్తున్న బెజవాడలో ఇలా అర్ధరాత్రి సమయంలో విగ్రహాలు కూల్చివేయడం అనేది ఏ మార్పుకి కారణం అంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే నిందితులు ఎవరో త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుంది. తేలిన తర్వాత మనం ఏం చేయాలనే చేయొచ్చు అంటూ ఆయన అభిమానులందరూ కూడా వారించి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే తగ్గిందని చెప్పాలి. అట్లాగే అక్కడ ఘటనా స్థలంలోనే ఆయన రంగా ఫోటోకి పాలాభిషేకం చేయటం కానీ, అదే సమయంలో అక్కడ భారీ ఎత్తున మళ్ళీ మరొక పెద్ద విగ్రహాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత కొంత అభిమానులు అయితే శాంతించిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.